ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఓ మై డియర్ గాడ్, టుడే మై కొడుకు పెళ్లి చూపుల రోజు. ఓర్ నాయన, ఓర్ దేవుడో, ఇదే కళ్ళొల్లి. మై డియర్ అమ్మ, దేవునికి తెలుగు వచ్చమ్మా. నీకెన్ని బాధలున్నాయో దేవునికి తెలుగులో చెప్పింటాడు. యు షట్ అప్ ఇడియట్. ఐ యామ్ టెల్లింగ్ మై గాడ్ మై వర్డ్స్. వాడెవడో మీ అమ్మకు ఇప్పుడు దేవుడు అమెరికా పోయిండు, ఏమైనా కోరికలు ఉంటే ఇంగ్లీష్ అడిగి కోరుకోరే అని చెప్పిండట. అప్పటి నుంచి ఇంగ్లీష్ లోనే మంత్రాలు చదువుతుంది, ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది. మై డియర్ హస్బెండ్, నువ్వు మూసుకొనుండు. ఎందుకు కొరుతున్నావు దట్వే? వామ్మ నీకోదండం, నీ ఇంగ్లీష్ కోదండం, నిన్నేం అడలేం. సారీ మై డియర్ గాడ్, షీ ఈజ్ మై హస్బెండ్. లొల్లి లొల్లి చేస్తుండు. అసలు నీ ఇంగ్లీష్ గంగలో పోను, నేను మొగోడిని, ఆడదాని కాదు, షీ అంటున్నావు. సారీ అండి, ఐఎమ్ టెల్లింగ్ లైక్ దట్, డోంట్ ఫీల్. నువ్వు ఇంగ్లీష్ ఏడ్చింది చాలు కానీ తెలుగులో ఏడుపిగా. దేవుడా, ఓ మంచి దేవుడా, నీకు తెలుసు, నాకు తెలుసు, మా ఆయనకు తెలుసు, నాకు ఒక్కడే కొడుకని. ఏం లంజా కథలు పడుతున్నావా? నాకు తెలియకుండా ఇంకోని గిడ కానీ పెంచుతున్నావు ఏంది? అది నోరా మోరా, ఎప్పుడు అనుమానం మాటలు. ఒక మాట కూడా మంచి మాట్లాడానికి రాదా? నువ్వు గవన్నీ కథలు దెంగకు, సొల్లు దెంగకుండా మ్యాటర్ చెప్పు. ఆశ దోష అప్పుడం కూడా నేను దేవునికి చెప్తాపో. చెప్పు చిలక, నాకిటే ఏమైనా తేడా దెంగాలి, దౌడలు వాళ్ళ దెంగ అట్లే. దేవుడా, ఒక్కగానొక్క కొడుకు నా కొడుకు, ఈ రోజు వానికి పిల్లని చూనికి పోతున్నాం. ఏ దెంగై, పెళ్లి చూపులా? నేను రాను. ఓరాలి దొంగ బాడుకోవు, నీకు పక్కింటి రత్తాలని చూసి పెళ్లి చేస్తా అంటలే. మంచి యాపిల్ షేపు బతాయి లాంటి పిల్లని చూసినాం, నువ్వు కూడా చూసినావు అనుకో, ఆ పిల్లని నీ కత్తులు గడ్డపారలు అయితే. దేవుడా, వాళ్ళకి ఒకగానొక పిల్ల అంట, ఆడపిల్ల, వాళ్ళకి పొక్కిలి వేస్తుందంట. ఉన్న కాడి కూర్చి మావన్ కట్నం కింద రాయాలి మొత్తం. మరి మీ నాయన నాకెంత కనిపించింది ఆస్తి మొడ్డగాడు? కట్నం కింద 8,000 ముఖం మీద వాడదెంగిండు, నిన్ను నా కంటగాడి దెంగిండిగా. వన్ జాతి దెంగ ఇప్పటి వరకు ఇంటి కూలీలు ₹1 ఇయ్యాలి నా కాడు. ఆస్తి కోసం చూసుకుంటే పిల్లలు కూడా ఇయ్యాలి మనోన్కు. గట్ల అని చెప్పి మనోనికి పెళ్లి చేయకుండా ఉంటావా? గది మన స్వార్థం అవుతుంది. ఆస్తి కోసం, పైసల కోసం మన జీవితాలను ముడ్డ ఊడిపోవద్దు. ఆస్తి ఉంటే ఉంటది, పోతే. మన జీవితం ఒకటే, ఉన్న రోజులు గుద్ద దెంగించుకుంటూ ఎంజాయ్ చేయాలి. ఆస్తి కోసం ఆతులు విక్కుంటూ కూస్తే ఏం రాదు, ముసలోను అవుతావు. తీసి బొందలా దెంగుతారు సచ్చి పీకినమని. సపడాక పోయి దెబ్బ రెడీ కాపోరు, పోయి పిల్లని చూద్దాం. పిల్ల మంచిదైతే చాలు. సరే గాని మా దోజాలను కూడా రమ్మంటున్నా ఫోన్ చేసి. మళ్ళా గాలెందుకు, ఆతులు విక్తారు వచ్చి చేతుల్లోనవి. దోస్తులతో ఏమొద్దు, నాశనం దెంగుతారు వస్తే. బాగుంది సింగారం. మనం ముగ్గురం ఏం చేద్దాం, 3 చుక్కల ముగ్గేద్దాం వాళ్ళ ఇంటి ముంగడ. ఇగో వాళ్ళేంది నేను లేను, వాళ్ళే నా బలగం. చెప్పేది రా కొడుక, చెప్పేది నువ్వు. అదో ఇదో అనుకుంటే పెళ్లి నాశనం దెంగుతారు మీ దోస్తాన్ని జాతిని దెంగ. రాని రాలే, నువ్వు కూడా గట్నే కథలు దెంగుతావు. కార్లు ఎట్లా గుద్దోలా జాగుంది. మనం కూడా పోతున్నాగా, గాడేమైనా లంజా కథలు దెంగిరాకో ఆ కొడుకులు, ఆనే దీపం పెడతా కొడుకులకు. A few moments later. నమస్కారం బావగారు. నమస్తే. మీ నమస్కారాలు పక్కన దెంగి పిల్లని చూపిరు ఫస్ట్. ఏమో వరుసలు కలిపి దెంగుతారు ఇప్పుడే, కట్నం తక్కువ ఇద్దామనా? ఫస్ట్ గా పిల్లని వెలువరి అచ్చడ ముచ్చట మాట్లాడుకున్న తర్వాత. అమ్మా పిల్లగానోళ్ళు వచ్చినారు, పిల్లగానమ్మటి వాళ్ళమ్మ వాళ్ళయ్య వచ్చినారు, పిల్లగానమ్మటి ఇంకో 2 బిచ్చగాళ్ళు వచ్చినారు. అరే మామ పొట్టి ఏంద్రా వీడు బిచ్చగాలంటుండేంద్రా మమ్మల్ని. నేను గుద్దల కట్ట తుక్కడ పట్టుకొచ్చిన గుద్దల షాకే సీర్తలా అని చూడుకుని. హలో ఎక్స్క్యూజ్ మీ, కాబోయే మామగారు. వాళ్ళు నా ఫ్రెండ్స్, తక్కడా వేస్తే తుక్కడా నూకుతారు. వెంటనే నా కొడుకులు ఆ కొడుకులు, ఎందుకు వాళ్ళ గుద్దలేలు పెట్టి వాసన చూస్తున్నావు? మామా కాటన్ బీర్లు రా, కాటన్ బీర్లు. తాగుడు కక్కుడు బుక్కుడు వేయాలి మొత్తం. అమ్మా పిల్లగానికి బీరిపో. అవో ఇదెక్కడ సాంప్రదాయం అండి, మా వాడు బీరు తాగడు. డాడీ నాకు పిల్లగాడు నచ్చలే, ఇంట్లోకి వెళ్ళా దెంగు. నేను అప్పుడే చెప్పిన పిల్లగాడు గుద్ద వరకు తాగాలి. రోజు నేను వాడు పొక్కిలి కొట్టుకోవాలి, అట్లయితేనే నాకు ఇష్టం. అమ్మా నా కళ్ళతో చూడమ్మా, పిల్లగాడు అసంటోడే, పూకుల దాతో పూకు వలా తెంగుతాడు. బావగారు మా పిల్లగాడు తాగడండి, మా పిల్లగాడు మంచోడు. అంటే మా పిల్ల వాళ్ళ లంగలు అమ్ముకునే దానిలోకి కొడుతుందా? మా పిల్లగా మంచిదే. మీ వాడు ఎందుకో తేడా తెంగుతుండు, అడుగట్లో తీరు. మగవాడు కాదా అయింది. మా వాడు తాగితే కిటికీలు తెల్లాడతాయి. పీకిండి పిల్లాతులు, ఏదో ఒకసారి తాగమని చూద్దాం. నీ అవ్వ దీని ఇత్తులా సొల్లి. నువ్వు బీరు పెట్టు గుద్ద వాళ్ళ దీని తలకాయ వాళ్ళ దెంగతీయాల.
అబ్బా పిల్లగాడు మంచోడు, నాకు మంచి అల్లుడు దొరికినైతే. తాగి తాగి నా ఆస్తి మొత్తం అమ్ముకు తింటాడు. మంచోడు నా అల్లుడు, మంచోడు. అవును గాని పిల్ల, నీ పేరు ఏం పేరు? నా పేరు అత్తమ్మ. మోతి ఎలా తింగతా అప్పుడే అత్తమ్మ అంటున్నావు. మాట ముచ్చట అయిపోలే ఇంకా ఏమో వరుసలు కలుపుతున్నావు వరుసలు. అమ్మ తల్లి, ఫస్ట్ అందరికి ఒక్కొక్క బీరీ చల్లగా కూడా మాట్లాడుకున్నాం. బయట ఎండలు గుద్దవల ఓడుతున్నాయి. ఎండల వాడు వచ్చి రాలు తిక్క తిక్కలు చెప్పుకుంటురు. అరే అంకుల్ మంచోడు గారా? ఏ గుద్దవాళ్ళగా మంచోడు రా. బీర్లు గంతగానం గుద్దవాళ్ళ రేటు ఉన్నా మనకు సల్లా బీర్లు తప్పుతుండు. A few moments later. ఏమరా డాడీ, కళ్ళు తిరుగుతున్నాయా? లేదు డాడీ, మన ఇంటి పక్కింటి రత్తా లాంటిది తిరుగుతుంది. దాని కొంపందేగా, దానికి ఎప్పుడు మన ఇంటి మీదే కన్ను. మీ మామ మంచోడు రా. పిల్లని చూడనికి వస్తేనే మందు పోసిండు. నాకున్నాడు. మీ అమ్మని చూడనికి పోయినప్పుడు థమ్స్అప్ కూడా వేలే లంచ కొడుకు. ఆయన పూక ఇంతలో బుక్కినట్టు గుద్దవల దాగి మాట్లాడుతున్నావులే. మనం వచ్చింది ఎందుకు ఇడికి గుద్దవల దాయనికనా? నీ తాగడ గంగల వాను పొకట్లు తాగడు వేసినట్టు చాలు కడుపులో అడుగుతారు. మామ పింక్ కలర్ నాకు. సీసాందుకొని తెంగుతా. పింక్ కలర్ నాకు, గ్రీన్ కలర్ నీకు. పొట్టారే మామ, నువ్వు చెప్పరా. పింక్ కలర్ నాకు, గ్రీన్ కలర్ ఈయనకి. ఏమంటావు? అరే నేను ఎర్రిపోకున్నారా, వాళ్ళిద్దరు నాకే కావాలి. మై డియర్ మామ, పిల్లను పాట పాడవాను. అమ్మా పిల్లగాడు పాట పాడమంటుండు. పాడు పాడు పాడు. చుట్టాలంతంగా పెళ్లి చూపులకి వచ్చిన లంతంగా నా మొదల పెళ్లి చూపులకి మంగళమణి పాడరే. పిల్లతో మాట్లాడాలి నేను. అరే గోవాలుడు రూమ్ రెడీగా ఉంది. మంచాలు ఇరగదేంగా ఏమన్నా నేను. హాయ్ హాయ్ హాయ్. నేను నీకు నచ్చినానా? గుద్దవరగా నచ్చినావు, నీకేంది? నీ సన్లు ఆపిల్ పండ్లు, నీ ఆతులు అగ్గి పుల్లలు, నీ పిర్రలు అగ్ని కొండలు. అరే టిల్లు, ఆ పింక్ కలర్ నాదిరా. నీ గుద్దలకైతే నాదని. ఓ డాడీ, నా డాడీ నన్ను మానభంగం చేసిండే ఆడు. ఏం చేసినవరా ఆ పిల్లని గంతగనం ఏడుస్తుంది? ఫ్యూచర్ లో నన్ను తట్టుకోదా అని ట్రై చేసిన డాడీ, కానీ చక్కగా అది బయటికి దెంకొచ్చింది. అద్దద్దు, పిల్లకి కెపాసిటీ లేదు, నన్ను తట్టుకోలేదు, చచ్చిపోతుంది. నీ అబ్బా పెద్ద లంగ పని చేసేసి మళ్ళీ వద్దంటున్నావు. నువ్వు ఇప్పుడు ఆ పిల్లనే పెళ్లి చేసుకోవాలి. అంగడంగా దెంగుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టు, కామెంట్ పెట్టు, షేర్ కొట్టు మీ ఫ్రెండ్ కు. కొంచెం గట్టిగా సపోర్ట్ చేయరు మామ. వీడియోలు గుద్దిసి పెడతా బయటకు. ఉంటున్నా మరి. ఎంజాయ్ పండుగ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.